కార్యక్రమాన్ని నంగారపేట లంబాడి హక్కుల పోరాట సమితి అంటే నంగారపేట లంబాడి హక్కుల పోరాట సమితి ఎందుకు చేయాలంటే మా కుల సంఘాలను స్థాపించి ఇవాళ నంగారపేట రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ స్థాయికి వచ్చి మైకు పట్టుకొని మాట్లాడటానికి దానికి కారణం సూత్రధారి మాకు గురు సమానుడు మాకు సోదరుడు ఇవాళ కామ్రేడ్ మారోజు వీరన్న గారు. మారోజు వీరన్న గారు ఆ రోజు మా తండ్రిలో మారాజ్యం మా గూడలో మారాజ్యం అని చెప్పి నినదించి మమ్మల్ని నాయకులుగా చేసి ఎజెండా ఇచ్చి మీ తండ్రాన్ని మీరే పరిపాలించుకోవాలని చెప్పి దిశానిర్దేశం చేసినటువంటి మారోజు వీరన్న గారు లేకపోతే ఆయన ఆ రోజు అట్లా ఆలోచించకపోతే భద్రుడు నాయక్ అనే వ్యక్తి ఈ వేదిక నుంచి మాట్లాడే పరిస్థితి రాకపోయేది. కాబట్టి వాళ్ళ మారోజు వీరన్న గారు కేవలం వర్గంతులతో జయంతులతో స్మరించకుండా ఏదైతే మారోజు వీరన్న గారు దళిత బహుజన రాజ్యాధికారం కోసం దళిత బహుజనులు పరిపాలకులు కావాలి, పాలకులుగా కావాలి అనేటువంటి అంబేద్కర్, పూలే, కాన్సీరాం భావజాలాన్ని కూడా ఆ రోజే మారోజు వీరన్న గారు సంకల్పించారు, పరికల్పించారు. ఆ దిశగా మారోజు వీరన్న గారు చేసినటువంటి కృషి, పోరాటం, త్యాగం చిన్నది కాదు. వాళ్ళ మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మొత్తం ఆయన్ని సమాజం అతనికి రుణపడాల్సినంత గొప్ప పోరాటం వ్యక్తి మారోజు వీరన్న అంటే పేరు మాత్రమే తెలుసు. మారోజు వీరన్న అనే వ్యక్తి ఎక్కడ ప్రజల్లో నాయకులు కనబడకుండానే ఆయన ఇండైరెక్ట్ గా అనేక మందిని సమీకరించేటువంటి లక్షల కథలని కదిలించినటువంటి మారోజు వీరన్న గారు ఇవాళ అంబేద్కర్ ని, కాన్సీరాంని, పూలేని ప్రభావితం చేసి వాళ్ళ ఈ సమాజ మార్పు కోసం పనిచేసినటువంటి మారోజు వీరులకి ఏదో చిరు వారి యొక్క నివాళులర్పించాలి, కనీసం వాళ్ళ వర్ధంతి రోజు జయంతి రోజు స్మరించుకుంటూ వారి ఆశయ సాధన కోసం పనిచేయాలని ఒక చిన్న సంకల్పంతోనే మారోజు వీరులు గారి సంస్మరణ సభ కార్యక్రమానికి నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పిలువగానే అనేక మంది పెద్దలు, అతిరథ మహారాజులు, అనేక మంది విద్యార్థి నాయకులు, మహిళా నాయకులు వచ్చి ఈ సభ జయప్రదం కృషి చేసిన అందరికీ ఉత్తమ జయములు తెలియజేస్తూ ఇప్పుడు ఈ రోజు మారోజు వీరన్న వర్ధంతి. ఆయన యొక్క త్యాగాలను గుర్తు చేసుకొని ఆయన చనిపోయి 25 సంవత్సరాలు. అలాంటి పోరాట యోధుడు చాలా మంది ఉన్నారు. నిజంగా ఆ రోజుల్లో అంతా చేయబట్టిగా అతన్ని చంపారు. నేనే ఒక చరిత్ర అంటే పెద్దవాళ్ళు వాళ్ళ గురించి చెప్తారు, నా గురించి ఒక చిన్న విషయం చెప్తాను. నేను ఒక మహిళగా పోరాటం చేస్తుంటే నా మీదే అనేకంగా దాడులు చేశారు. నేను ఒక నిజాయితీగా నిలబడ్డానండి. నా మీద రకరకాల నా ఇంటికి కరెంటు పెట్టి రకరకాలుగా ఇబ్బందులు పెట్టి నన్ను చంపాలనే చూశారంటే ప్రజల కోసం కొట్లాడే వ్యక్తిని మరి ఆయన ఎంత ఇబ్బందులు పెట్టారు అనేది మనం తెలుసుకోవాలి. ఇలా ఒక నిజాయితీగా మాట్లాడి నిజాయితీగా నిలబడ్డ వాళ్ళ మీద 100 నిందలేస్తున్నారు. ఒక మహిళగా బయటకు వచ్చి సమాజంలో జరిగిన విషయాలను మహిళలకు తెలియపరిస్తే అమ్మో ఎంత తెగబడ్డది చూసావా, జనాలు ఎలా తిరుగుతుందో, దీనికి అద్దు లేదు, దీనికి భయం లేదు అని మాట్లాడుతున్నారు. ఒక మహిళ బయటకు వచ్చి జరిగిన విషయాలు చెప్తే తప్పేంటి అంటే మహిళలు నిలబడకూడదా, రాజకీయాలు చేయకూడదా, జరిగిన మహనీయులు వాళ్ళు చేసిన ఒక త్యాగాన్ని మనం బయటికి తీసుకోకూడదా? సావిత్రిబాయి, పూలే, రమాబాయి, అంబేద్కర్, ఫాతిమా, సాగలైలమ్మ పోరాటం చేయలేదా? వాళ్ళు ఎన్నో పోరాటాలు చేశారు. ఇలా మహిళ బయటకు వచ్చి పోరాటం చేస్తే తప్ప ఎందుకు మహిళలు బయటకు వస్తే ఎందుకు వాళ్ళ మీద నిందలేస్తున్నారు? ఇలా మారోజు వీరన్న లాంటి నాయకుడు ఇలా మా భద్రన్న గారు మాలాంటి మహిళలను బయటికి తీసుకొచ్చి మీరు స్వేచ్ఛగా తిరగవచ్చు, మీరు ధైర్యంగా బయటికి రావచ్చు, మీకు జరిగిన అన్యాయాలను కూడా బయటికి చెప్పుకోవచ్చు అని మాకు ఒక ధైర్యాన్ని ఇచ్చి మా వెనక నిలబడి మాకు అండాదండగా నిలబడి మమ్మల్ని బయటికి తీసుకొచ్చి ఇవాళ ఈ స్టేజ్ మీద నేను మాట్లాడడానికి ఈ ధైర్యం ఇవ్వడానికి అన్న నిజంగా అన్నకు మా మహిళా సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రాజ్యానికి పేదవాళ్ళు కూడా ఇష్టం. పేదవాళ్ళు మంచిగా బతకడం రాజ్యంలో ఉన్న పెట్టుబడిదారులకు, అగ్ర కులస్తులకు నచ్చదు. నిజం చెప్పాలంటే ఈరోజు మనం అందరం గర్వంగా కుల సంఘాల నాయకులుగా ఎదుగుతున్నామంటే కారణం అన్న చెప్పినట్టు, భద్రన్న చెప్పినట్టు మారోజు వీరన్న గారు. మారోజు వీరన్న గారు ఒక నంగాల పేరి, ఒక గౌడ సంఘం,
ఒక యాదవ సంఘం, ఇలా అన్ని రకాల సంఘం, నాయ బ్రాహ్మణ సంఘం, మన సంఘాలు స్థాపించి మనందరినీ నాయకులుగా తయారు చేశాడు. లేకపోతే మనం నాయకులుగా తయారయ్యేవాళ్ళం కాదు, మనం కూడా అనామకంగా ఉండేవాళ్ళం. కానీ మన మరోజు వీరన్న గారి పుణ్యాన మనం ఈరోజు నాయకులుగా చలనం అంటే కారణం ఆయన. సో ఇప్పుడు ముఖ్యంగా నేను దొడ్డి కొమరయ్య అని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు సినిమా తీస్తున్నాము. అందులో కూడా మన మహారాజు వీరన్న గారి గురించి ప్రత్యేకంగా ఆ సినిమాలో చర్చించడం జరుగుతుంది. ఆయన మందేశ ఉద్యమంలో తెలంగాణ కోసం సూర్యాపేటలో పెట్టిన సభ గురించి కావచ్చు, ఆయన తెలంగాణ కోసం తెలంగాణ వ్యాప్తంగా 250 సభలు ఏర్పాటు చేశారు. సూర్యాపేట సభ తర్వాత తెలంగాణ వ్యాప్తంగా ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి తాలూకులో, ప్రతి జిల్లాలో మొత్తం 250 సభలు ఏర్పాటు చేసి తెలంగాణ రావడం వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటి, తెలంగాణ రావడం వల్ల మన జీవితంలో జరిగే మార్పేందో ఆ రోజు ఆయన చెప్పాడు. సో అంత గొప్ప వ్యక్తి మన మహారాజు వీరన్న గారు. ఈరోజు మన బహుజన వీరులని రాజ్యం అనుభూతి తొక్కేస్తుంది. అంటే మన బహుజన చరిత్ర రాకుండా ఉద్దేశపూర్వకంగానే మన చరిత్ర రాకుండా బయట చేస్తుంది. ఆ క్రమంలోనే నేను కూడా చాలా ఆవేదన చెందాను. దొడ్డి కొమరయ్య అనే వ్యక్తి తెలంగాణ తొలి అమరుడు. ఆయనను కూడా రాజ్యం ఎలాగంటే పేరు ఎక్కడ కనిపించకుండా తొక్కి పడేస్తారు. ఒక డాను నాయక్, ఆయన గొప్ప వీరుడు. కామ్రేడ్ ఆ రోజు వీరన్న గారి గురించి సంస్మరణ సభ ఏర్పాటు చేసుకొని అతని గురించి మాట్లాడుకోవడం కోసం ఇక్కడ కూర్చున్నాము. వీరన్న అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. అంటే ప్రతి వాళ్ళు బయటకి తెలిసి చేసిన ఉద్యమాలని బయటకు రానివ్వకుండా తొక్కేసే సమాజంలో మనం ఉన్నాం. అసలు ఇండియాలో ఏం జరుగుతుంది, ఏం జరగాలి అనేది ఎందుకు వచ్చింది అంటే ఇండియాలోనే కులము, వర్ణము ఇలాంటి వ్యవస్థలన్నీ కనిపిస్తున్నాయి. ఎక్కడ కూడా ఏం లేదు ఇలా. కాబట్టి ఈ కుల వర్ణ వ్యవస్థ అనేది సమూలంగా నిర్మూలించబడాలి. అంటే ఈ వ్యవస్థ లేకుండా అందరూ కూడా సమానమే, ఏ బాధ్యతనైనా అందరూ సమానంగా స్వీకరించి చేయగలరు అనేది నిరూపించడం కోసం చాలా పోరాటం చేశారన్నమాట. దానిలో భాగంగానే అసలు ఈ మారోజు వీరన్న గారు సూర్యాపేట జిల్లాకు సంబంధించిన వ్యక్తి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కరివిరాల అనే గ్రామంలో జన్మించినారు. ఇతను స్కూల్ ఏజ్ లోనే మంచి చైతన్యవంతమైన విద్యార్థి నాయకుడుగా పనిచేసేవారు అనమాట. ఆ టైం నుంచి అతను ఈ వ్యవస్థ గురించి ఏదో ఒకటి చేయాలి అనే తపనలో పెరిగారు. తర్వాత కాలేజ్ టైంలో PDSUలో ఒక మెంబర్గా పనిచేస్తూ తర్వాత అక్కడి నుంచి ప్రజల్ని చైతన్యపరచడం ఎలా, ఈ వర్ణ వ్యవస్థ నుంచి అంటే బానిసలు ఎప్పుడు బానిసలుగానే ఉండాలా, వాళ్ళకి కూడా నాయకత్వం వస్తే వాళ్ళు ఎలా పరిపాలన చేస్తారనేది కూడా నిరూపించగలగాలి కదా, దానికోసం పోరాటం చేయాలి. దానిలో భాగంగా ఈ అగ్రవర్ణ కులాలకే ఎప్పుడూ పెత్తనమిస్తే చిన్న కులాలను మనం తొక్కేస్తూ ఉన్నారు. వాళ్ళని బయటికి రానివ్వకుండా వాళ్ళ ఎదుగుదల అనేది బయటికి కనపడకుండా ఉండాలి. అంటే ఎప్పుడు మేమే అగ్రస్థానంలో ఉండాలి అనే వాళ్ళ ప్రవర్తన. పక్కన నల్లగొండ దాటితే హైదరాబాద్, ఖమ్మం జిల్లాకు హైదరాబాద్ మధ్యలో నల్లగొండ. ఆ నల్లగొండ జిల్లా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుండి నిన్న జరిగిన తెలంగాణ పోరాటం వరకు ప్రతి ఉద్యమంలో తన వంతు పాత్ర పోషిస్తూ తన వంతు నాయకత్వాన్ని అందిస్తూ అనేక ఉద్యమాలకు నాయకత్వం ఇచ్చిన గొప్ప చరిత్ర నల్లగొండ జిల్లాకు ఉన్నది. ఆ చరిత్ర నుండి పుట్టుకొచ్చిన వ్యక్తి మారోజు వీరన్న. మారోజు వీరన్న విద్యార్థి ఉన్నప్పుడు PDS విద్యార్థి ఉద్యమానికి నాయకత్వం వహించిండు. విద్యార్థి జీవితం అయిపోయిన తర్వాత ఒక విప్లవ పార్టీకి, జనశక్తి అనే ఒక విప్లవ పార్టీకి నాయకత్వం వహించింది. ఆయన విద్యార్థి ఉన్నప్పుడు విప్లవ పార్టీకి నాయకత్వం వహించినప్పుడు ఎప్పుడు కూడా సాధారణంగా అందరి మాదిరిగా నాయకత్వం వహించిన వ్యక్తి కాదు. అందరికంటే గొప్పగా ఆలోచించిన వ్యక్తి, గొప్పగా ప్రశ్నించిన వ్యక్తి, గొప్పగా విశ్లేషించిన వ్యక్తి, గొప్ప నిర్ణయాలు తీసుకొని ప్రజలకు అందించినటువంటి వ్యక్తి. మిత్రులారా, ఈరోజు మనం అందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో మనం మాట్లాడుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం 3వ దశ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ప్రారంభమైనప్పుడు ఉద్యమం ప్రారంభం నుండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే వరకు ఏ దశలలో ఏమేమి చేయాలనేది గొప్ప కార్యాచరణ రూపొందించి ప్రజలకు అందించిన మహనీయుడు మారోజు వీరన్న. మారోజు వీరన్న అంటే కేవలం తెలంగాణ ఉద్యమకారుడు మాత్రమే కాదు, తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి మాత్రమే కాదు, ప్రపంచ ప్రజలను అత్యధికంగా ప్రభావితం చేసిన
ప్రపంచ ప్రజలను అత్యధికంగా ప్రభావితం చేసిన బుద్ధిజాన్ని, మార్క్సిజాన్ని, అంబేద్కరిజాన్ని 3 గొప్ప సిద్ధాంతాలను సమన్వయం చేస్తూ తెలంగాణ ఉద్యమాన్ని అందించిన మహనీయుడు మారోజు వీరన్న. చాలా మంది అనేక ప్రజా ఉద్యమాలలో పనిచేస్తుంటారు. కొంతమంది బహుజన ఉద్యమాలలో పనిచేసే వాళ్ళు అంబేద్కరిజాన్ని కేంద్రంగా చేసుకుంటారు. కొంతమంది విప్లవ ఉద్యమాలలో పనిచేసే వాళ్ళు మార్క్సిజాన్ని కేంద్రంగా చేసుకుంటారు. కొంతమంది సాంస్కృతిక ఉద్యమాలలో పనిచేసిన వాళ్ళు బుద్ధిని కేంద్రంగా చేసుకుంటారు. కానీ మారోజు వీరన్న బుద్ధుల్ని, మార్క్స్ను, అంబేద్కర్ను, మావోను అభివర్ణించవచ్చు. ఎందుకంటే కార్ల్ మార్క్స్ సిద్ధాంతాన్ని పట్టుకొని ఆయన జనాల్లోకి వెళ్ళారు. గడప గడపకి కుల, వర్గ ఇలా అంటే అసలు మనం ఏ రకంగా అయితే ఇబ్బందుల పాలు పడుతున్నామో గడప గడపకి ఆయన వెళ్ళి చూసి మన పడే కష్టాలను చూసిండు. కాబట్టి మన కోసం ఆయన ఎన్నో త్యాగాలను, పోరాటాలను చేసిండు. ఇంతకుముందు సేనాపతి సార్ అన్నట్టు ముఖ్యమంత్రిగా పదవి ఇవ్వచ్చు అన్నారు, కానీ అలాంటి వారికి ఇవ్వరు. ఎందుకంటే జనాలకు మంచి చేసి వారికి ఇవ్వరు, పదవులు ఇవ్వరు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ముంచే వారిని తీసుకొని ఎక్కడో కూర్చోబెడతారు. జనాల కోసం మంచి చేయాలన్నా, మంచి ఆలోచించే వారిని ఎదగనివ్వరు, జనాల్లోకి రానివ్వరు, ముఖ్యంగా సమాజంలోనికి రానివ్వరు. ఇప్పటి వరకు ఒక మారోజు వీరన్న లాగా ఎంతో మంది మన సమాజం కోసం, మన బడుగు బలహీన వర్గాల వారి కోసం ఎన్నో త్యాగాలు చేసిన వారు ఉన్నారు. అలా చెప్పుకుంటూ పోతే ఒక సావిత్రిబాయి పూలే గాని, ఐలమ్మనే గాని, లేకపోతే ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళని ఎవరైనా ఇప్పటివరకు గుర్తించారా? ఆ గుర్తింపు అనేది ఇప్పుడు కాదు, అది ఎన్నటికీ కూడా రాదు. ఏంటంటే ఒక వర్ధంతి జయంతి వరకే మనము చేస్తూ పోతూ ఉంటాం. అప్పుడే ఆ రోజు వరకే గుర్తిస్తూ ఉంటాము. ఇలా మీటింగ్లు పెట్టుకున్న నాడు తలుచుకుంటాము. మళ్ళీ పోతే అసలు ఈ మారోజు వీరన్న అనే పేరు మనం మీటింగ్ లో పెట్టుకుంటేనే కొంతమందికి గుర్తొస్తారు. అసలు చాలా మంది ఎవరికి కూడా సమాజంలో తెలియనట్టుగా ఉండిపోయిండు జనాలు కూడా. ఎందుకంటే ఇప్పుడు అంతా బిజీ లైఫ్ అయిపోయింది ఎవరికి, కాబట్టి ఎవరు పట్టించుకునే స్టేజ్ లో కూడా లేరు. మారోజు వీరన్న చేసినటువంటి త్యాగాలే గాని, ఆయన చేసినటువంటి 4 గంటల వరకు కూడా ఆడుకుందాం, పాడుకుందాం, దులుగుదాం, లేకుందాం. బహుజన రాజ్యం ఎట్లా రావాలో మాట్లాడుకుందాం. ఇక్కడ అందరూ ఒకసారి చేతులు చప్పట కొట్టండి. ఉన్నోళ్ళు మాత్రమే. కాలం 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 కారణ జన్మల్ని అంటుంది. కాలం కారణ జన్మల్ని అంటుంది. ఆ కాలంలో ఉన్న సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులు వాళ్ళని వీరులుగా, యోధులుగా తీర్చిదిద్దుతుంది. మారోజు వీరన్న ఆయన కన్నా ముందు అనేక మంది మహనీయులు మనం ఇక్కడ చిత్రపటాలు పెట్టుకున్నాం, కొందరు పెట్టుకోలేకపోయాము. అనేక మంది లోకాయులు, చార్వాకులు, గౌతమ బుద్ధుడు, జైనుడు, అతను పూలే, అంబేద్కర్, కాశీరామ్, ఆ తర్వాత మారోజు వీరులు. ఇలాంటి ఢిల్లీలంతా దగ్గరన్న అమ్మ కొంచెం సేపు సైలెంట్ గా ఉండండి, అల్లరి చేయద్దు. ఇలాంటి కారణ్యములు, యోగులు, వీరులు ఎంతో మంది జన్మించారు. కాలోజీ ఒక మాట అంటాడు, సావు పుట్టుక నీది, చావు నీది, బతుకంతా ప్రజలది. ఈ దేశంలో దాదాపు 135 కోట్ల మంది ఉన్నాము. తెలంగాణలో 4.5 కోట్ల మంది ఉన్నాము. అందరం పుట్టినాము. కొంత వయసు వచ్చినాక పెళ్లి చేసుకుంటాము. మనం పిల్లలు అంటాము, వాళ్ళకి పెళ్లి చేస్తాము. వాటితో వృద్ధాప్యం. ఎంతమందిని మనం గుర్తుపెట్టుకుంటున్నాం. ఇవాళ వేల మీద లెక్కమైనటువంటి మహనీయులు ఖమ్మం జిల్లాలో ఒక యోధుడు ఉంటే, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమాన్ని మొట్టమొదట సింగరేణిలో ఇక్కడ మొదలుపెట్టినటువంటి రవీంద్రనాథ్ ఆయన్ని కూడా మనం స్మరించుకోవాలి. ఇవాళ ప్రత్యేక తెలంగాణ వచ్చిందంటే ఆయన మొదలుపెట్టినటువంటి